గొప్పగా అనిపిస్తుంది. కాకపోతే మీకేంటంటే మీరు కోరుకున్న డ్యాన్స్లు ఉండవు, మీరు కోరుకున్నటువంటి ఫైటింగ్లు ఉండవు, చిన్నగా సాగుతుంది. సినిమా అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. చెప్తాం కదా, హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. అలాగని చెప్పు నువ్వు ముష్టి యుద్ధాలు అవన్నీ ఏమి ఉండవండి. చాలా చాలా బాగుంటుంది, డీసెంట్గా వెళ్ళిపోతుంది, నీట్గా వెళ్ళిపోతుంది సినిమా అంతా కూడా. ఎవ్వరూ అనుకోరు మొదల నుంచి ఒక చిన్న పాప క్యారెక్టర్లో నుంచి అంత రేంజ్కి వెళ్తుందని ఎవరు అనుకోరు. కానీ సినిమా చూసి మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. అర్థం కావట్లేదు అనే దానికి సమాధానం. కాకపోతే ఏంటంటే మీరు అది చూస్తూ 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 ఒక్కసారి వెళ్ళేటప్పటికి మీకు అర్థం కాలేదు. కానీ సినిమాలో మాత్రం మంచి స్టోరీ దాగుంది. అట్లాగే నెక్స్ట్ ఏమవుతుంది అనే ఉత్కంఠ మాత్రం బాగా ఉంటుంది. సినిమా మాత్రం చాలా బాగుందండి. అందరూ చూడండి, 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అన్నారు దానికి మీరేమంటారు? లాస్ట్ 10 minutes గ్రాఫిక్స్ బాగుంది, అంతే తప్ప ఇంకేం లేదు. అంత మించి ఏం లేదు. అంటే సింహంతో ఫైట్ ఉంది కదా, ఎలా అనిపించింది? ఆ గ్రాఫిక్స్ నార్మల్, అంతే, హై రేంజ్ ఏం లేదు. రియలిస్టిక్ అనిపించిందా, ఫుల్ గ్రాఫిక్స్ అనిపించిందా? రియలిస్టిక్ అని అనిపించింది. ఓకే. అండ్ స్క్రీన్ ప్లే ఎలా అనిపిస్తుంది మీకు సినిమాలో? స్క్రీన్ ప్లే అంత బాగుంది, బట్ స్టోరీ ఓవరాల్గా అసలు ఏం బాగాలేదు. ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? ప్లస్ అంటే అడ్వెంచర్ అనేది చాలా బాగుంది అనిపిస్తుంది. ఓకే. అంటే గామి కెరియర్కి ఎలా ఉంటుంది, అంటే మనోడి కెరియర్కు విశ్వసేన్ అంత అనిపించట్లేదండి. గ్రాఫిక్స్ ఎలా ఉంది బ్రో? గ్రాఫిక్స్ అవి పర్లేదండి. సెట్ అయిందా విశ్వసేన్కి స్టోరీ? లేదండి, లేదా అంత సెట్.